మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు మీ ఇంటిలో గులాబీ చెట్టు పెంచుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గులాబీ పువ్వు అంటే కేవలం ఒక పుష్పం కాదు, అది ప్రేమకు, అందానికి, పవిత్రతకు, కొన్నిసార్లు మౌన వేదనకు కూడా ప్రతీక. గులాబీ రేకులు మృదువుగా, పట్టుల స్పర్శకు సున్నితంగా ఉంటూ వాటిని తాకే వారి మనసును ఆహ్లాదపరుస్తాయి. ప్రపంచంలో ఎన్నో రంగుల్లో, మరెన్నో పరిమళాలతో కనిపించే గులాబీ తనదైన సుగంధంతో పాటు ఉన్న వాతావరణాన్ని మధురంగా మారుస్తుంది. ఎర్ర గులాబీ ప్రగాఢమైన ప్రేమకు చిహ్నమైతే, తెలుపు గులాబీ శాంతికి, స్వచ్ఛతకు నిదర్శనం. పసుపు గులాబీ స్నేహానికి, సంతోషానికి సూచన. ప్రతి గులాబీ రేకులో ఒక అద్భుతమైన నిర్మాణ సౌందర్యం దాగి ఉంటుంది. సూర్యరశ్మి పడినప్పుడు ఆ రేకులపై కనిపించే మెరుపు కళ్ళకు పండుగలా కనిపిస్తుంది. పువ్వుల రాణిగా పిలువబడే ఈ గులాబీని గురించి కవులు ఎన్నో కవితలు రాశారు, చిత్రకారులు ఎన్నో చిత్రాలు గీశారు, సంగీతకారులు పాటలు కట్టారు. అంతటి అద్భుతమైన అందం ఈ గులాబీ సొంతం. ఆ గులాబీ పరిమళం కేవలం ఒక చోట ఉన్నా చాలు, ఆ చుట్టూ ఉన్న గాలిని కూడా తన వశం చేసుకుంటుంది. అలాంటి మంత్రముగ్ధులను చేసే గులాబీని మన ఇంటి ఆవరణలో పెంచుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ ఇంతటి సౌందర్య రాశి అయిన గులాబీ చెట్టును ఇంటిలో పెంచుకోవచ్చా? పెంచుకుంటే శుభమా కాదా అనే విషయంలో కొందరిలో కొన్ని అపోహలు, నమ్మకాలు ఉన్నాయి. పచ్చని తోటలో ఎర్రటి గులాబీ చెట్టు ఉండటం చాలా అందంగా అనిపిస్తుంది. కానీ దాని చుట్టూ అల్లబడిన ఒక పాత కథ ఉంది. ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం కొన్నిసార్లు హాని చేస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొందరు వీడియోని అక్కడక్కడ కొంచెం కొంచెం చూస్తారు, మధ్యలో స్కిప్ చేస్తారు. తర్వాత జీవితంలో విజయం ఎందుకు రాలేదని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి, మిడిమిడి జ్ఞానంతో ఫలితం ఎలా వస్తుంది? నిజం చెప్పాలంటే కొందరు సినిమాలు, నాటకాలు మరియు అసభ్యకరమైన వీడియోలు పూర్తిగా చూస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ మీ శ్రేయస్సు కోసం చెప్పే ఇలాంటి వీడియోలను సగంలోనే వదిలేస్తారు. తర్వాత జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయని బాధపడిపోతూ ఉంటారు. ఈరోజు వీడియోలో చెప్పే జ్ఞానం ఎక్కడా దొరకదు, పుస్తకాల్లో ఇంత సరళంగా ఉండదు, పండితులు ఉచితంగా చెప్పరు. ఈ అవకాశాన్ని వదిలివేయటం అంటే మీ జీవితంలో సంపదను వదిలివేయటమే. కనుక ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అనగనగా ఒక ఊరిలో మాధవి అనే ఒక అందమైన, ధనవంతురాలైన యువతి ఉండేది. ఆమె అపారమైన సంపదకు వారసురాలు. కానీ ఆ సంపద కంటే ఆమె హృదయం మరింత సున్నితమైనది. ప్రకృతి పట్ల ప్రేమ కలది. ముఖ్యంగా గులాబీ పువ్వులంటే ఆమెకు విపరీతమైన ప్రేమ. ఆ గులాబీ రేకుల మృదుత్వం ఆమె మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తే, వాటి తీక్షణమైన ముళ్ళు ఆమె జీవితంలో రాబోయే సమస్యలకు తెలియని సంకేతంలా ఉండేవి. మాధవి తన కోసం ఒక విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నప్పుడు ఆమె ఇంజనీర్లకు, ఆర్కిటెక్ట్లకు ఒకే ఒక్క షరతు విధించింది. ఇంటి ముందు తోట మొత్తం గులాబీ మొక్కలతో నిండి ఉండాలి. ఎరుపు, పసుపు, తెలుపు, నారింజ ఇలా రకరకాల గులాబీల మొక్కలు మాత్రమే ఆ తోటలో కనిపించాలి. ఆమె ఇంటికి ఉన్న పెద్ద ప్రధాన ద్వారం ఇరువైపులా, అలాగే లోపలికి ప్రవేశించే ముఖద్వారం అంచులలో కూడా గులాబీలు వికసించి ఉండే తీగ మొక్కలను మరియు పొదలను దట్టంగా పెంచింది. గులాబీలు చాలా అద్భుతంగా దట్టంగా పెరిగి మాధవి ఇంటికి వచ్చిపోయే వారిని తమ సౌందర్యంతో ఆహ్వానిస్తున్నట్లుగా ఉండేవి. సూర్యోదయం వేళ ఆ రేకులపై పడే మంచు బిందువులు వజ్రంలా మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపించేవి. మాధవి ప్రతిరోజు ఉదయం ఆ తోటలోనే గంటల తరబడి గడిపేది. స్వయంగా నీళ్లు పోస్తూ శ్రమ తెలియకుండా వాటిని జాగ్రత్తగా చూసుకునేది. తన ఇంటి చుట్టూ గులాబీలు ఉండటం వల్ల ఆమె ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఆ గులాబీ చెట్ల అందం వెనుక దాగి ఉన్న ఒక ప్రతికూల శక్తి ఆమె జీవితాన్ని మెల్లమెల్లగా కమ్మేయటం మొదలుపెట్టింది. మాధవి స్వభావం ఎంత సున్నితమైనదో ఆమె మనసు అంత అతిగా ఆలోచించేది. ఆమె ఇంటి ముందు ఉన్న గులాబీలు ఎంత అందంగా ఉన్నా వాటి కొమ్మలకు ఉండే ముళ్ళ కారణంగా ఇంటిలోనికి ప్రవేశించే వారికి, ఇంటిలో ఉన్న మాధవికి కూడా తెలియకుండానే ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడింది. మాధవి భర్త ప్రవీణ్ ఒక వ్యాపారవేత్త.
మొదటిలో వారి దాంపత్య జీవితం తేనెలా మధురంగా ఉండేది. కానీ మెల్లగా మాధవి జీవితంలో చిన్న చిన్న అపశకునాలు మొదలయ్యాయి. ఆమె ఇంట్లో నిత్యం ఏదో ఒక వస్తువు పగిలిపోవటం, పని మనుషులతో గొడవలు రావటం, చిన్న విషయాలకే కోపం పెరగటం వంటివి జరిగేవి. ఆమె పెంచే గులాబీల అందాన్ని చూసి ఎందరో మెచ్చుకునేవారు. కానీ ఆ మెప్పు వెనుక కొందరిలో అసూయ కూడా ఉండేది. ఒకసారి మాధవి ఆప్త స్నేహితురాలు అయిన కళ్యాణి మాధవి ఇంటికి వచ్చింది. ఇంటి గుమ్మం దగ్గర ఉన్న దట్టమైన గులాబీ పొదలను తాకుతూ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమె చీరకు ముళ్ళు తగిలి పెద్దగా చిరిగిపోయింది. కళ్యాణి నవ్వుతూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మాధవి భర్త ప్రవీణ్ ఆ రోజు ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని చివరి నిమిషంలో కోల్పోయాడు. ఆ కోపాన్ని అతను మాధవిపై చూపించటం మొదలుపెట్టాడు. గులాబీ ముళ్ళు కేవలం దేహానికే కాదు, వారి సంబంధాలనే చిరాకు పడేలా చింపివేస్తున్నాయి. మాధవి ఇంట్లో ఉన్న సమయంలో మాధవి భర్తతో తరచుగా చిన్న చిన్న గొడవలు రావటం, కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవటం మొదలయ్యాయి. వారి మధ్య ఎప్పుడూ లేని అనుమానాలు, అపార్థాలు పెరిగిపోయాయి. ఆ ఇంట్లో నవ్వు మాయమై ఒక తెలియని నిశ్శబ్దం ఆవరించింది. గులాబీలు ఎంత అందంగా ఉన్నా వాటి ముళ్ళు మాధవి ఇంటికి వచ్చే సానుకూల శక్తిని ప్రధాన ద్వారం దగ్గరే అడ్డుకుంటున్నాయని, లోపలికి ప్రతికూల శక్తిని పంపిస్తున్నాయని ఎవరికీ అర్థం కాలేదు. ప్రతికూల శక్తి గుమ్మం దగ్గర పేరుకుపోవటం వల్ల ఇంట్లో భారము మరియు నిరాశ పెరిగిపోయాయి. మాధవి ఉదయం గులాబీలను కోసేటప్పుడు కూడా తరచూ ముళ్ళు గుచ్చుకుని గాయాలు చేసుకునేది. ఆమె వేళ్లకు చేతులకు గుచ్చుకున్న ముళ్ళు రక్తస్రావం కలిగించేవి. ఆమె ప్రేమించిన గులాబీలే తనకు నొప్పిని బాధను ఇవ్వటం మొదలుపెట్టాయి. ముళ్ళు తరచుగా గుచ్చుకోవటం వల్ల ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింది. చేతి వేళ్లపై గాయాలు తరచుగా మాన్పటం కష్టంగా మారింది. ఒకరోజు ప్రవీణ్ వ్యాపారంలో ఊహించిన పెద్ద నష్టం వచ్చింది. అప్పటికే ఇంట్లో కలహాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మాధవి తన జీవితంలో ఇంత కష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాక బాధపడింది. ఆమె కళ్ళ ముందు వికసించిన గులాబీలు కూడా ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. ఒకరోజు ప్రవీణ్ కోపంగా, ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి నాకు ఏదీ కలిసి రావటం లేదు, అంతా అడ్డంకులే. ఈ గులాబీలు ఎంత అందంగా ఉన్నా ఈ ముళ్ళ తోట నా జీవితాన్ని పీల్చేస్తుంది అని అరిచాడు. ఆ మాట మాధవి గుండెకు గుచ్చుకుంది. దీంతో మాధవి తన సమస్యలకు పరిష్కారం కోసం పట్టణంలో ప్రసిద్ధి చెందిన జ్యోతిష్యుడు కృష్ణశాస్త్రి గారిని సంప్రదించింది. కృష్ణశాస్త్రి మాధవి ఇంటి ఆవరణను చూసి దీర్ఘంగా ఆలోచించారు. అమ్మా, మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ గులాబీ మొక్కలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద, అంటే మీరు అదృష్టాన్ని ఆహ్వానించే ప్రదేశంలో ఉంచటం మంచిది కాదు. గులాబీలు ఎంత అందంగా ఉన్నా వాటికి ఉన్న ముళ్ళు అశుభాన్ని సూచిస్తాయి. ముళ్ళు ఎప్పుడూ బాధకు, అడ్డంకులకు, దెబ్బలకు సంకేతం. వాస్తుశాస్త్రంలో అలాగే సనాతన ధర్మంలో ముళ్ళు ఉన్న మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడదు. ఎందుకంటే అవి ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తిని, అదృష్టాన్ని ఆ ముళ్ళు అడ్డుకుంటాయి. ముళ్ళు ప్రతికూల శక్తికి ఒక రకమైన గేటులా పనిచేస్తాయి. అంతేకాకుండా అదృష్టం మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇబ్బంది పడుతుంది. ఇంటి ముందు ఉన్న గులాబీ చెట్టు ముళ్ళు మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు సృష్టించేందుకు దోహదపడతాయి. గులాబీలు ప్రేమకు చిహ్నం కావచ్చు, కానీ ఆ ముళ్ళు ఆపదల మరియు అసూయపడే కళ్ళ నుండి వచ్చే దుష్టశక్తులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ ముళ్ళ అడ్డంకి వల్లే మీ వ్యాపారంలో నష్టము, ఇంట్లో కలహాలు చోటు చేసుకున్నాయి అని వివరించారు. ఈ మాటలు విన్న మాధవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గులాబీల అందం వెనుక ఇంతటి ప్రతికూల ప్రభావం దాగి ఉందని ఆమె గ్రహించింది. గులాబీ ముళ్ళు కేవలం దేహానికే కాదు, తమ దాంపత్యం యొక్క మనసుకు కూడా గాయం చేశాయని ఆమె గ్రహించింది. ఆమె వెంటనే ఆ గులాబీ మొక్కలను ప్రధాన ద్వారం నుండి తొలగించాలని నిర్ణయించుకుంది. కానీ వాటిపై ప్రేమతో పూర్తిగా తీసివేయకుండా ఇంటి వెనుక వైపు ఉన్న విశాలమైన పెరటి తోటలోనికి మార్చింది. ఆ గులాబీలను ఇంటి వెనుక వైపుకు మార్చిన కొన్నాళ్ళకే మాధవి జీవితంలో మెల్లమెల్లగా అద్భుతమైన మార్పు రావటం మొదలైంది. ఇంట్లో గొడవలు పూర్తిగా తగ్గాయి. ప్రవీణ్ కోపం తగ్గి మళ్ళీ పాత ప్రేమ, ఆప్యాయత వారి మధ్య పెరిగాయి. వ్యాపారంలో కూడా అనుకోని లాభాలు రావటం మొదలయ్యింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మాధవి మనసు ప్రశాంతంగా, తేలికగా మారింది. గులాబీలు ఇంటికి వెనుక ఉన్నప్పుడు కూడా అందంగానే ఉన్నాయి. సువాసనతో పెరటి తోటను నింపుతున్నాయి.
కానీ వాటి ముళ్ళ ప్రతికూల ప్రభావం ఇంట్లోకి వచ్చే ప్రధాన ద్వారం వద్ద లేకపోవటం వల్ల ఆ సానుకూల ప్రభావం కనిపిస్తుంది. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గులాబీ చెట్టును పెంచకూడదు అని కాదు, కానీ దానిని ఎక్కడ పెంచాలనేది ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం మరియు ఈ కథలోని అనుభవం ప్రకారం గులాబీ చెట్టును ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ప్రధాన గుమ్మం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ప్రధాన ద్వారం వద్ద ఉన్నప్పుడు గులాబీకి ఉన్న ముళ్ళు అడ్డంకులు, చిక్కులు మరియు చిన్న చిన్న గొడవలకు సంకేతంగా పనిచేస్తాయి. అందుకే ఇంటిలోనికి సుఖ సంతోషాలు, సంపద మరియు సానుకూల శక్తి ప్రవహించాల్సిన ప్రధాన మార్గాన్ని ఈ ముళ్ళతో కూడిన మొక్కలతో అడ్డగించకూడదు. అయితే గులాబీలు అంటే ఇష్టం ఉన్నవారు వాటిని ఇంట్లో పెంచాలని అనుకునేవారు నిస్సందేహంగా పెంచుకోవచ్చు, కానీ దానికోసం సరైన స్థలాన్ని ఎంచుకోవాలి. గులాబీ చెట్టును ఎల్లప్పుడూ ఇంటి వెనుక వైపు ఉన్న పెరటి తోటలో లేదా గోడల పక్కన లేదా పక్కగా ఉన్న ఖాళీ స్థలంలో పెంచుకోవచ్చు. గులాబీలను ఇంటి వెనుక పెంచుకునేటప్పుడు కూడా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి జాగ్రత్త, గులాబీ చెట్టును ఎప్పుడూ పొదలుగా దట్టంగా పెరగనివ్వకూడదు. తరచూ దానిని కత్తిరించి ముళ్ళు ఎక్కువగా కనిపించకుండా ఆకులతో కప్పి ఉండేలాగా జాగ్రత్త పడాలి. ముళ్ళను కత్తిరించటం వల్ల అవి కొత్తగా మృదువైన రెమ్మలను ఉత్పత్తి చేస్తాయి. రెండవ జాగ్రత్త, గులాబీలకు నీరు, ఎరువులు వేస్తూ వాటిని ఆరోగ్యంగా ఉంచాలి. ఎండిపోయిన లేదా రాలిపోయిన రేకులు, ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఎండిపోయిన మొక్కలు మరింత ప్రతికూల శక్తిని ఇస్తాయని గుర్తుంచుకోవాలి. మూడవ జాగ్రత్త, గులాబీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాటి చుట్టూ మురికి, చెత్త చేరకుండా చూసుకోవాలి. ఎప్పుడూ ముళ్ళను చూసే విధంగా కాకుండా పువ్వుల అందాన్ని, పరిమళాన్ని ఆస్వాదించే విధంగా వాటిని ఇంటి వెనుక వైపు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గులాబీ మొక్కలను ఇంటి గోడకు ఆనుకుని కాకుండా కొంచెం దూరంగా ఉంచటం మంచిది. ముఖ్యంగా గులాబీ మొక్కలను పెంచుకోవడానికి దక్షిణ, పశ్చిమ దిశ లేదా పశ్చిమ దిశ అత్యంత అనుకూలమైనవిగా వాస్తు నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దిశలు భూమి తత్వానికి సంబంధించినవి. ఇవి స్థిరత్వాన్ని మరియు బరువును కలిగి ఉండాలి. ముళ్ళు ఉన్న మొక్కలు ఈ దిశలో ఉంచటం ద్వారా ఆ ప్రతికూలత ఇల్లు మధ్య భాగంపై లేదా ప్రధాన ద్వారంపై పడకుండా నిరోధించబడుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ గులాబీని పెరటి తోటలో పెంచుకోవటం వల్ల దాని అందము, సువాసన మీకు ఆనందాన్ని ఇస్తాయి. అదే సమయంలో దాని ముళ్ళ వల్ల ఇంటిలోనికి వచ్చే సానుకూల శక్తులు అడ్డుపడకుండా ఉంటాయి. ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా, ఖాళీగా, ఆకర్షణీయంగా ఉంటేనే శుభాలు జరుగుతాయని, అదృష్టం ఆకర్షింపబడుతుందని గుర్తుంచుకోవాలి. మాధవి కథ మనకు నేర్పే గుణపాఠం ఇదే. గులాబీ మనసుకు శాంతిని, కళ్ళకు ఆనందాన్ని ఇచ్చే అద్భుతమైన పుష్పం. సరైన సమయంలో సరైన జాగ్రత్తలతో పెంచుకుంటే అది అదృష్టాన్ని కూడా ఇవ్వగలదు. కాబట్టి గులాబీని ప్రేమించండి, కానీ దానిని ఇంటి వెనుక పెరటి తోటలో లేదా వాస్తు అనుకూలమైన దిశలలో మాత్రమే పెంచి ఆ ఆనందాన్ని ఆస్వాదించండి. గులాబీ ఒక్కొక్క రంగులో ఒక్కొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఎర్ర గులాబీ ప్రగాఢమైన ప్రేమ, ధైర్యము మరియు శక్తికి చిహ్నం. ఇంట్లో ఎర్ర గులాబీ మొక్కను పెంచడం ద్వారా ఉత్తేజము, ఉల్లాసము మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధము పెరుగుతాయి. ఎర్ర గులాబీలు శక్తికి సంకేతం, కాబట్టి ఇది మీ జీవితంలో పోరాడే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తెల్ల గులాబీలు శాంతి, స్వచ్ఛత, పవిత్రత మరియు జ్ఞానాన్ని సూచిస్తాయి. ఈ రంగు గులాబీలను పెంచడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వివాదాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యమత్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఈ రంగు గులాబీ తోడ్పడుతుంది. పసుపు గులాబీ స్నేహము, సంతోషము, ఆరోగ్యము మరియు శ్రేయస్సుకు చిహ్నం. ఇంట్లో ఈ రంగు గులాబీలను పెంచడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పసుపు రంగు బృహస్పతి గ్రహానికి కూడా సంబంధించింది కాబట్టి ఇది జ్ఞానము మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. గులాబీ రంగు గులాబీ దయ, అభిమానము, ఆనందము మరియు ధన్యవాదాలు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్కను పెంచటం వల్ల ఇతరుల పట్ల దయ పెరిగి సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. ఇది మనసుకు శాంతిని, చిత్తశుద్ధిని ఇస్తుంది. గులాబీ పువ్వులు దైవారాధనలో అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. గులాబీ రేకులు మృదుత్వం మరియు సుగంధం కలిగి ఉండటం వలన అనేక దేవతలకు ప్రీతిపాత్రమైనవి. లక్ష్మీదేవికి ఎర్రటి లేదా గులాబీ రంగు గులాబీలను సమర్పించటం అత్యంత శ్రేయస్కరం.
గులాబీ రేకులతో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆర్థిక సంపద, ఐశ్వర్యము మరియు అదృష్టము లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి గులాబీలను సమర్పిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారికి ఎరుపు రంగు గులాబీలు సమర్పిస్తే శక్తి, ధైర్యము మరియు శత్రువులపై విజయం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అమ్మవారిని గులాబీలతో పూజించాలి. శివలింగాన్ని తెల్లటి గులాబీలతో పూజించటం ద్వారా మానసిక శాంతి, జ్ఞానము మరియు మోక్షం లభిస్తాయని విశ్వాసం. శివుడికి తెల్లటి గులాబీలను సమర్పించటం వలన కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఎర్ర గులాబీలను సమర్పించటం వలన కష్టాలు తొలగిపోతాయి, ధైర్యం పెరుగుతుంది మరియు అన్ని రకాల భయాల నుండి ఉపశమనం లభిస్తుంది. సూర్యభగవానుడికి ఎరుపు లేదా నారింజ రంగు గులాబీలను సమర్పించటం వలన ఆరోగ్యము, తేజస్సు మరియు వ్యాపారంలో విజయము కలుగుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి గులాబీ రేకులతో ఆర్జం ఇవ్వటం శుభప్రదం. గులాబీ కేవలం అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంలో గులాబీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. గులాబీ రేకులతో తయారు చేసిన గుల్బత్ జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు ప్రేగులలో వేడిని తగ్గిస్తుంది. గులాబీ రేకుల నుండి తీసిన గులాబీ నీరు చర్మానికి టోనర్గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది, చల్లబరుస్తుంది, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది మరియు చర్మ రంధ్రాలను మూసివేయటంలో సహాయపడుతుంది. గులాబీ నూనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. గులాబీ సుగంధం మెదడుపై శాంతపరిచే ప్రభావాన్ని చూపుతుంది. గులాబీ పరిమళాన్ని పీల్చడం లేదా గులాబీ నూనెతో మసాజ్ చేసుకోవటం వలన ఒత్తిడి, ఆందోళన మరియు నిద్రలేమి తగ్గుతాయి. ఇది మనసుకు ప్రశాంతతనిస్తుంది. గులాబీ పండ్లల్లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు మరియు ఫ్లూ నుండి రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది. గులాబీ రేకులు సహజంగా శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గిస్తాయి. ఇది నోటిపూత మరియు శరీరం వేడి సంబంధిత సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. కాబట్టి గులాబీ చెట్టును ఇంటిలో పెంచడం ద్వారా మనం దాని అందాన్ని, సుగంధాన్ని ఆస్వాదించవచ్చు. వివిధ రకాల ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. దేవతారాధన చేసి ఆశీస్సులు అందుకోవచ్చు మరియు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మాధవి కథ మనకు ముళ్ళు ఉన్న మొక్కల వల్ల కలిగే ప్రతికూలతలను గురించి హెచ్చరించినప్పటికీ సరైన స్థలంలో, అంటే ఇంటి వెనుక పెరటి తోటలో లేదా వాస్తు అనుకూలమైన దిశలలో గులాబీని పెంచుకోవటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభాలను అందుకోవచ్చు. గులాబీని ప్రేమతో జాగ్రత్తగా పెంచుకుంటే అది మీకు కేవలం సౌందర్యాన్నే కాక సంపదను, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.